అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. చాలా సంతోషం. ఈరోజు పొదలకూరు రోడ్ మెయిన్ రోడ్లో సంజయ్ గాంధీ నగర్ సెంటర్లో 36 లక్షల రూపాయలతో డ్రైన్ నిర్మాణం. ఈ డ్రైన్ వల్ల ఈ ప్రాంత ప్రజలకి ఎంతో మేలు జరగటమే కాకుండా ఎక్కడా కూడా నీళ్లు నిలువ ఉండకుండా, ముఖ్యంగా పొదలకూరు రోడ్డు మెయిన్ రోడ్డు ఎన్నిసార్లు రోడ్డు వేసినా చిన్నపాటి వర్షాలకే దెబ్బతినకుండా అన్ని రకాల ఈ 36 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించే డ్రైన్ ఉపయోగపడుతుంది. అదేవిధంగా పొదలకూరు రోడ్డు పనులు సర్వాంగ సుందరంగా డివైడర్లు కానీ, ఆధునిక లైట్లు కానీ, రెండు పక్కల రోడ్లు కానీ, బట్టాడపాడు సెంటర్ నుంచి డైకస్ రోడ్డు దాకా అత్యంత వేగవంతంగా జరుగుతున్నాయి. ఈ ప్రాంతంలో కూడా ఇంజనీరింగ్ అధికారులు గుర్తించింది ఏమిటంటే, కొన్ని చోట్ల డ్రైన్లు కట్టకుంటే మళ్ళీ రోడ్డు వేసినా అతి త్వరలోనే దెబ్బతింటుంది అనే ఇంజనీర్ల సలహా మేరకి ఈ 36 లక్షలు కాకుండా పొదలకూరు రోడ్ మెయిన్ రోడ్లో 90 లక్షల రూపాయలు డ్రైన్ల కోసం కేటాయించడం జరిగింది. ఈరోజే టెండర్లు పిలవబోతూ ఉన్నారు. అతి త్వరలోనే దాన్ని కూడా పూర్తి చేస్తాం. ఆ డ్రైన్లు పూర్తయ్యే లోపు ఆ యొక్క సెంట్రల్ లైటింగ్ ఇప్పుడు సగం అయ్యి ఉంది, మిగతా సగం కూడా పూర్తవుతుంది. ఈ రెండు పూర్తయిన తర్వాత రెండు పక్కల రోడ్డు వస్తుంది. అంతిమంగా జూలై 30వ తేదీలోపు, అంటే 3 నెలలు లోపు పొదలకూరు రోడ్ బట్టాడుపాలెం సెంటర్ నుంచి డైకస్ రోడ్ దాకా సెంట్రల్ లైటింగ్, డివైడర్లు, రెండు పక్కల రోడ్లు, ఎక్కడ డ్రైన్లు అవసరమైతే డ్రైన్లు, ఇవన్నీ పూర్తి చేసి అందిస్తామని చెప్పని కూడా మాట చెప్తూ ప్రజలందరూ కూడా ఎక్కడికక్కడ ఇందులో భాగస్వాములు కావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం. ఈరోజు 32వ డివిజన్లోకి సంబంధించి 36 లక్షల రూపాయలతో ఏదైతే డ్రైన్ ఎన్నో సంవత్సరాలుగా ఈ మెయిన్ రోడ్లో డ్రైన్ లేక స్థానిక ప్రజలందరూ కూడా, స్థానిక ప్రజలు మరియు ఈ రోడ్లో ప్రయాణిస్తున్న వాహనదారులందరూ కూడా ఎన్నో సంవత్సరాలుగా ఇబ్బంది పడుతున్న పరిస్థితి మీ అందరూ కూడా తెలుసు. దాన్ని ఈరోజు 36 లక్షల రూపాయలతో ఆ డ్రైన్ శంకుస్థాపన చేసుకున్నాం. ఆ డ్రైన్ వీలున్నంత త్వరగా క్వాలిటీతో తొందరగా కంప్లీట్ చేసి ప్రజలకు అంకితం చేయడం జరుగుతుంది. అదేవిధంగా 32వ డివిజన్కి సంబంధించి దాదాపు 1,25 లక్షల రూపాయలతో ఇప్పటికే 32వ డివిజన్లో ఏదైతే స్థానిక నాయకులు, కార్పొరేటర్ కానీ, అధ్యక్షులు కానీ, విద్యార్థులు కానీ, కూటమి నాయకులు ఏదైతే ప్రతిపాదించారో 22 లక్షల రూపాయలు శాంక్షన్ చేసి ఆల్మోస్ట్ 90% అయిపోయింది. ఇంకా కొద్ది రోజుల్లో వారం రోజులు కూడా పూర్తిగా కంప్లీట్ అవుతాయని తెలియజేస్తూ, ఏదైతే పొదలకూరు రోడ్ సెంటర్ ఎమ్మెల్యే గారు చెప్పినట్టు పొదలకూరు రోడ్ సెంటర్ నుంచి డైకాస్ రోడ్ దాకా చాలామంది ఇంతకుముందు వర్క్ రోడ్డు వేసినామంటే వేసినాము. రోడ్డు వేస్తే ఎందుకు ఉండట్లేదు, ఎన్నిసార్లు రోడ్డు వేసినా ఇక్కడ వాహనదారులందరూ ఎందుకు ఇబ్బంది పడుతున్నారో అని ఎమ్మెల్యే గారు ఆలోచన చేసి స్థానికంగా ఉన్న ప్రజలతో, పార్టీ నాయకులతో, కుటుంబ నాయకులతో మాట్లాడి ఎందుకు ఈ సమస్య వస్తుందని తెలుసుకొని ఇంజనీరింగ్ అధికారులను పంపించి పర్యవేక్షించి భవిష్యత్తులో మనం రోడ్డు వేస్తే మళ్ళీ ఎక్కడా కూడా ఇబ్బంది రాకుండా ఉద్దేశంతోనే మొత్తం ఈ రోడ్డు అంతా కూడా ప్రత్యేకంగా చొరవ తీసుకుని వాటర్ నిలవకుండా ఎక్కడికెక్కడ డ్రైన్లు, మీడియన్లో లైటింగు, ఇంకా భవిష్యత్తులో కూడా తొలి లోపల చాలా చూస్తారు, చాలా అందంగా సుందరంగా ఈ రోడ్డు అంతా కూడా వస్తుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత
గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో అదేవిధంగా సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ ఉన్నత నారా లోకేష్ గారు మిగతా నాయకులందరితో కలిసి నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని ప్రత్యేకంగా అభివృద్ధి చేస్తున్నాం. దానికి ప్రజలందరూ కూడా సహకారం కావాలని తెలియజేస్తూ ఇంత పెద్ద ఎత్తున నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేస్తున్న ఫోటో ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి శాసనసభ్యులు సేరెడ్డి గారికి ప్రజలందరూ కూడా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.